డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ, భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, వారికి నచ్చిన వ్యక్తితో ఉన్నప్పుడు ఆపోజిట్ పర్సన్ భార్య భర్త చూస్తారు. చూసినా కూడా పరువు కోసమనో, నలుగురు ఏమనుకుంటారు, పిల్లలు ఉన్నారు, వారి భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి చూసి చూడనట్టు వదిలేస్తే వీరు అదే తప్పును మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఊరుకున్నాడంటే వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఎక్కువ ఇస్తూనే ఉంటారు. అది తప్పు తెలుసుకున్నారే, చూసినా కూడా నా భర్త కానీ భార్య కానీ నన్ను ఏమనలేదు అని చెప్పి రియలైజ్ ఎందుకు అవ్వలేకపోతున్నారు? పరీక్ష రాసే విద్యార్థులు ఉంటారు, కాపీ కొట్టేవాడు ఉంటాడు, వాచర్ అందరినీ చూసుకుంటూ ఉంటాడు. వీడు ఏదో దొంగతనంగా సార్ లేనప్పుడు, వాచర్ అటుపోయినప్పుడు వీడు ఏదో చూసి కాపీ కొడుతూ ఉంటాడు. ఆయన చూడటం లేదు అనే ఉద్దేశంతో కర్మంజాలకు ఆయన కళ్ళ పడింది అనుకుందాం. పడింది కానీ ఆయన వీడిని ఏం అనలేదు, చూసి చూడనట్టు ఊరుకుని వెళ్ళిపోతున్నాడు. వీడికి అర్థమైంది ఆయన చూశాడని. చూసినా నన్ను ఏమంటలేదంటే పర్వాలేదనమాట అని ఇంకా ఇంకా ధైర్యంగా చేయడం మొదలెడతాడంటే వాడికి ఒక అవకాశం ఇచ్చినట్టు అయింది. ఆయన చూసి వాడిని పనిష్మెంట్ ఇవ్వకపోవటం వల్ల ఆయన ఊరుకున్నాడు, నన్ను ఏమనడు అనే ధైర్యం తప్పు చేయడానికి మరింత ప్రోత్సాహం ఇస్తుంది. అది ఇంకా ఇంకా మడి మాట్లాడితే వాడు ఎదురుగుండా టేబుల్ మీద పెట్టుకునే రాయడం మొదలెడతాడు. ఎందుకని సార్ ఏమంటలే కదా. అంచేత అది వాళ్ళకి ఒక ప్రోత్సాహం అవుతుంది. తప్పుని దండించకపోతే, తప్పుగా మనం వాళ్ళకి తెలిసేలా చెయ్యకపోతే దాన్ని ఇండైరెక్ట్ గా సమర్థించినట్టు అవుతుంది. అంచేత వాళ్ళు రెచ్చిపోతుంటారు. ఇన్ కేస్ ఒకవేళ నువ్వన్నట్టు ఆయన ఎంత మంచివాడు, నన్ను ఏం అననే లేదు అని రియలైజ్ అయ్యి ఈ తప్పు చేశాను అని నేను అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకవేళ అలా ఎవరైనా అనుకొని నేను ఈ తప్పు చేయకూడదు, నా భర్త చూసి కూడా నన్ను ఏమనలేదంటే ఆయన ఎంత మంచివాడు, అంచేత వీళ్ళే వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకొని ఒకవేళ పశ్చాత్తాపడి జాగ్రత్తగా నేను ఉండాలి అనుకుంటే అది చాలా చాలా కష్టం. 190 పాళ్ళు కష్టం. ఎందుకంటే ఒక ముద్ర పడిపోయింది. ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదనో, వీడు కాపీ కొడతాడనో, వాడు దొంగనో ఒక ముద్ర పడిపోయింది వాళ్ళ మీద. ఆ ముద్రలోంచి వాళ్ళు బయటికి రావడం అనేది నార్మల్ పీపుల్ లాగా కాదు కదా. వాళ్ళు ఎక్స్ట్రాగా శ్రమ పడాల్సి ఉంటుంది. నేను దొంగను కాదు అని వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను కాపీ కొట్టట్లేదు అని వీడిని ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చింది అనుకో, వీడు రియలైజ్ అయ్యాడు, సార్ నన్ను ఏమి అనలేదు, నేను ఈసారి కాపీ కొట్టకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అదే వాచర్ వచ్చాడు అనుకో, ఆయన ఒక కన్ను ఎక్కువ వేస్తాడు వీడి మీద. ఎందుకని లాస్ట్ టైం కాపీ కొట్టాడు కాబట్టి వీడు మళ్ళీ కాపీ కొడతాడేమని ఒక కన్ను జాగ్రత్తగా వేస్తాడు. అదే విధంగా ఒక దొంగ ఉన్నాడు అనుకో, వాడు దొంగతనం చేశాడు, జైలుకి వెళ్ళొచ్చాడు, శిక్ష పడింది, అందరికీ తెలిసింది. వాడు మీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకని వాడు దొంగ అనే ఒక ముద్ర పడిపోయింది కాబట్టి. వాడు మారానన్నా అంత తేలిగ్గా నమ్మరు కదా. వాడు మారినట్టు ప్రపంచానికి తెలియాలంటే వాడు ఇంకా ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. అలాగా ఒక తప్పు చేసిన స్త్రీ కూడా, ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ తప్పు చేసినప్పుడు అవతల పార్ట్నర్ చూసి కూడా ఏదో ఒక కారణాల వల్ల, వ్యక్తిగత కారణాల వల్ల వీళ్ళనేమి మందలించినప్పుడు అది వీళ్ళకి ప్రోత్సాహం అవుతుంది మెయిన్గా. ఎందుకంటే వాడు నన్ను ఏం అనలేదు కదా, వాడు ఏం అనడలే అనే ధైర్యం ఉంటుంది. దానివల్ల ఆ తప్పుని ఇంకా కంటిన్యూ చేస్తారు. అలా కాకుండా ఒకవేళ నేను ఈ తప్పు చేసినా నా భర్త నన్నేమంటలేదు, నా భార్య నన్నేమంటలేదు, వాళ్ళు ఎంత మంచి వాళ్ళు వచ్చి నేను ఇలాంటి తప్పు చెయ్యకూడదు అని వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయితే, అలా చూసినా కూడా చేతగాని వాడు అంటే అలాగే క్యాలిక్యులేట్ చేస్తారు. ఎందుకంటే వాడు ఊరుకున్నాడంటే వాడు చేతగాని వాడు కాబట్టి ఊరుకున్నాడు, వాడికి ఆ దమ్ము లేదు, వాడికి ఆ ధైర్యం లేదు అనుకుంటారే తప్ప వాళ్ళలో ఉండే మంచితనం అన్న పార్టీని వీళ్ళు గుర్తించరు. 1% ఒకవేళ ఎవరైనా గుర్తించి రియలైజ్ అయ్యి నేను ఇలా తప్పు చేయకూడదు, నా భర్త నేను మోసం చేయకూడదు, వాడు ఎంత మంచివాడు కాబట్టి చూసినా నన్ను ఏం అనలేదు అని అనుకున్నారు అనుకో, ఆ సంగతి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి కదా. అంటే వాళ్ళ బిహేవియర్లో, వాళ్ళు ఫ్యామిలీలో నేను ఇలాంటి వ్యక్తిని ఒకప్పుడు అయ్యి ఉండొచ్చు కానీ ఇప్పుడు నేను మారాను అన్న వాళ్ళలో వచ్చిన మార్పు అవతల వ్యక్తులకి తెలియాలంటే వీళ్ళు చాలా కష్టపడాలి. ఎంతసేపు అదే ఒక బ్రాండ్ పడిపోయింది, ఒక దొంగని, ఒక కాపీ కొట్టేవాడని, ఇలా ఎప్పుడైతే బ్రాండ్ పడిపోయిందో ఆ బ్రాండ్లో వచ్చి బయటికి రావడం కష్టం. అది చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు ఎలా చేయాల్సి ఉంటుంది అంటే భర్త మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడం ప్రతి క్షణం, అలాగే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం, ఫ్యామిలీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడం. దాని ద్వారా మా ఆవిడ ఇదివరకుట్లా లేదే, లేదా నా భర్త ఇదివరకుట్లా లేడే, కొంచెం మార్పు కనపడుతోంది అనే రిలీజ్ అవ్వాలి. అవతల వాళ్ళు గుర్తించేలాగా వీళ్ళు కష్టపడాల్సి ఉంటుంది. అదే ఒక భార్య భర్త అనుకో, మా ఆయన ఇదివరకు లేటుగా వచ్చేవాడు, ఇప్పుడు ఆఫీస్ నుంచి పెందరాళ్ళే వస్తున్నాడు, ఇదివరకు గర్ల్ ఫ్రెండ్తో తిరిగేవాడు, ఇప్పుడు తిరగటం లేదు, పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడు, నన్ను బాగా చూసుకుంటున్నాడు, మమ్మల్ని బయటికి తీసుకెళ్తున్నాడు అని ఆమె రియలైజ్ అవ్వాలంటే ఆయన శ్రమ పడాలి కదా. ఆయన ఆ టైంని కుటుంబానికే కేటాయించాలి. ఇదివరకు గర్ల్ ఫ్రెండ్తో తిరిగిన టైం అంతా కుటుంబానికే కేటాయించాలి.
సంపాదించాలి. ఫోన్లు గట్రా ఏమైనా ఉంటే బంద్ చేయాలి. ఆమెతో రహస్యంగా ఫోన్లు మాట్లాడుకోవడం, బాత్రూంలోకి వెళ్ళి మాట్లాడుకోవడం, ఇలాంటి పనులు చెయ్యనప్పుడు నా భర్త మారాడు అనే ఇన్ఫర్మేషన్ భార్యకు అనిపిస్తుంది. అలాగే నా భార్య మారింది అనేది అభిప్రాయం భర్త కలగాలి. ఆ అభిప్రాయం వాళ్ళకి కలగాలంటే వీళ్ళు ఎంత కష్టపడాల్సి ఉంటుంది. అంటే ఒకసారి నమ్మకం పోయింది కాబట్టి నమ్మకాన్ని సంపాదించుకోవడం చాలా కష్టం. నార్మల్ గా ఉంటే వేరు, కానీ ఒకసారి పోగొట్టుకున్న తర్వాత దాన్ని తిరిగి సంపాదించుకోవడం అంటే చాలా చాలా కష్టం. ఫస్ట్ రియలైజేషన్ వీళ్ళల్లో రావాలి. అంటే నేను తప్పు చేశాను, ఈ తప్పు నేను ఇక చెయ్యకూడదు అనే దానికి వీళ్ళు స్ట్రిక్ట్ గా నిలబడి ఉండాలి. మళ్ళీ ఆ పాతవాడు ఫోన్ చేస్తే మళ్ళీ టెంప్ట్ అయిపోవడం, మళ్ళీ వాడికి అది ఇంకోడని వెళ్ళడం, ఇలాంటి టెంప్టేషన్లకు ఎట్టి పరిస్థితుల్లో లొంగకూడదు. అది చాలా కష్టం అమ్మ అనుకుంటాం, కానీ అది చేయటం చాలా కష్టం. కానీ అలా చేసినాడు వీళ్ళ కుటుంబం, వీళ్ళ భార్యాభర్తల రిలేషను స్ట్రాంగ్ గా ఉంటుంది. రేపు పొద్దున ఎవడైనా చెప్పినా కూడా ఆ భర్త నమ్మడు. మావాడు ఒకప్పుడు చేసింది కదా అనుకోడు. అంటే ఆయనకి ఈ నమ్మకం కలిగినాడు, ఒకప్పుడు చేసింది మా ఇప్పుడు చేయట్లేదు, మావాడు అలాంటిది కాదని చెప్తాడు. అంత నమ్మకం కలిగించాలంటే వీళ్ళు ఎంత సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ టెంప్టేషన్లు, అవతల వాడి దగ్గరికి పోవడాలు, ఇవన్నీ కూడా మానుకొని కుటుంబానికి మాత్రమే వాళ్ళు టైం కేటాయించుకుంటే భార్య అయినా భర్త అయినా కూడా వాళ్ళ బంధం గట్టిపడుతుంది. ఆ ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది. వాడు ప్రపంచం తల్లకిందులైనా ఎవరు చెప్పినా సరే వాళ్ళు నమ్మరు. ఆ స్థాయికి రావాలి. ఆ స్థాయికి అవతల వ్యక్తిలో ఆ నమ్మకం కలిగించాలంటే వీళ్ళు కష్టపడాలి. ఆ కుటుంబం కోసం మాత్రమే కష్టపడాలి. అంతేగాని నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తాను, నేను సినిమాకి వెళ్ళొస్తాను, ఆ షికార్కి వెళ్ళొస్తా అంటే మళ్ళీ పాత పద్ధతి. చాలా చోట్ల జరిగేది ఏంటంటే, నేను కూడా చాలా చోట్ల చూస్తూ ఉంటాను, అంటే ఇది ఎంతవరకు కరెక్టో తెలియదు. ఫైనాన్షియల్ గా భార్య మంచి పొజిషన్ లో ఉంటుంది, బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది, ఆమెకి ఎవరితోటో రిలేషన్ ఉంది, భర్తకి తెలిసినా ఏమండు. ఎందుకంటే ఫైనాన్స్ అంటారు బయట వాళ్ళు, అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. బాగా సంపాదిస్తుంది కదా, 4-5 లక్షల ప్యాకేజ్ ఉంది ఆమెకు, ఇప్పుడు అది కాదంటే డబ్బులు పోతాయి కదా, అది కాదంటే అంటే ఇప్పుడు బయటకు వెళ్ళిపోతుందేమోనే భయమే. నువ్వు అక్కలేనాక వెళ్ళిపోయి వాడితో సెటిల్ అయిపోతుందేమో, పోతే 4-5 లక్షల ఆదాయం పోయింది కదా. అది ఏమైనా తిరగని, నాకు డబ్బులు తెచ్చి ఇంట్లో పెడుతోంది కదా, ఇల్లు కొంటోంది, నాకు ఆస్తులు తెస్తోంది, ఏదో ఒక స్థలం కొంటోంది, ఇన్కమ్ ఏదో ఇంట్లోనే చూసుకుంటోంది కదా, పోతే పోయిందిలే, తిరిగితే తిరిగిందిలే, ఎక్కడ పోయినా కూడా మళ్ళీ ఇంటికే వస్తుంది కదా అన్న ధోరణి భార్య విషయంలో భర్తకు కానీ, భర్త విషయంలో భార్యకు కానీ. నేను మా వాళ్ళల్లో ఎవరినో అడిగాను ఇలాగా, ఆయన దారిని ఆయన వెళ్ళిపోతుంటాడు, ఈవిడ దారిని ఈవిడ వెళ్ళిపోతుంటుంది, ఆయన ఫ్రెండ్స్తో ఆయన టూర్లు వెళ్తాడు, ఈవిడ ఫ్రెండ్స్తో ఈవిడ టూర్లు వెళ్తుంది. నేను అన్నాను, అలా కాకుండా ఇద్దరు కలిసే వెళ్తే భార్యాభర్తల రిలేషన్ బాగుంటుంది కదా. ఆయన ఫ్రెండ్స్తో ఆయన వెళ్ళిపోతుంటే నీకు భయం అనిపించదా అంటే ఆవిడంది, ఎక్కడికి పోతాడు అంటే ఎంత తిరిగినా ఇంటికే వస్తాడు కదా అంది. అంటే ఆ గ్యారంటీ ఉంది, ఎక్కడైనా తిరగని, ఎంతైనా తిరగని, ఎంతమందితో అయినా తిరగని, చివరికి ఇంటికే వస్తాడు. అట్లాగే ఆయనకు కూడా భార్య విషయంలో ఎంతమందితో అయినా తిరగని ఇంటికే వస్తుంది, ఆ ప్యాకేజీ ఇంట్లోనే ఇస్తుంది, ఎవరికి ఇవ్వదు కదా. అంచేత ఆ ధైర్యం ఉన్నప్పుడు, అంటే ఈ ఫైనాన్షియల్ రిలేషన్ ఇద్దరి మధ్యన బాండింగ్ ఏంటంటే భార్యాభర్తల సంబంధం కాదు, ఫైనాన్స్. ఈ సంబంధం బాగున్నప్పుడు, ఇది స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు తిరిగినా చూసి చూడనట్టు ఊరుకుంటారు, పట్టించుకోరు. వాడికి తెలిసిన ఆమెకు తెలుస్తుంది, ఆమెకి తెలిసిన ఆయనకి తెలుస్తుంది, తెలిసినా అది నన్ను అడగటం లేదు కదా అని, అది నన్ను అడగట్లేదు కాబట్టి మిగతా విషయాల్లో అంతా బాగానే ఉంది కదా, నేను ఇంటికి తెచ్చి ఇంట్లోనే డబ్బు ఇస్తున్నాను కదా, ఇంట్లో స్థలాలు, పొలాలు, బంగారాలు ఏం కావాలనుకుంటున్నాను కదా అని ఆయన అనుకుంటాడు, ఆవిడ అనుకుంటుంది. అంచేత ఈ ఫైనాన్స్ అనేది ఇద్దరి మధ్యన బ్రిడ్జ్ అయిపోతుంది. అందుకని తెలిసి తెలియనట్టు ఊరుకుంటున్నారు భార్యలు కానీ భర్తలు కానీ. అది ఒక రకం, అది ఇంకొక కోణం అనమాట ఇందులో. అంటే ఫైనాన్స్ కి సంబంధించి డబ్బులు బాగా సంపాదించినప్పుడు, ఏదో కమ్యూనిస్టులు చెప్తారు చూడు, ఏ బంధమైనా ఆర్థిక సంబంధాలే అంటారు, అలాగా ఆర్థిక సంబంధం బాగున్నప్పుడు మిగతా విషయాల్లో మనకి ఎంటిపోతే పోయిందిలే. ఇదివరకు అలా కాదు, హత్యలు చేసేసేవాళ్ళు ఒకప్పుడు. అయితే 10-15 ఏళ్ల కిందటి వరకు భార్య క్యారెక్టర్ బాగాలేదంటే 3 చంపేస్తాడు అంతే దాన్ని. ఇప్పుడు కూడా ఇంకా అలాగే జరుగుతున్నాయి, అదే అంటుంటా, ఇప్పటికీ అలాగే జరుగుతున్నాయి. కానీ అక్కడక్కడ బాగా డబ్బులు ఎక్కువ ఉన్న చోట, ఆవిడ ప్యాకేజీ బాగున్నప్పుడు, ఆవిడ ఆర్థికంగా బాగున్నప్పుడు, ఒక మెట్టు భర్త తగ్గినప్పుడు, లేదా ఇద్దరు ఈక్వల్ గా ఉన్నప్పుడు, ఆవిడ సంపాదన కూడా బాగుంది కదా, ఎందుకు పొమ్మన్నా ఈ ఒక్క విషయం కోసం అని భర్త సర్దుకుంటాడు. అలాగే భార్య కూడా సర్దుకుంటుంది. ఆర్థిక సంబంధాలు అంటారు వాటిని ఆర్థిక సంబంధాలు అంటారు. అది ఆ సంబంధాలు ఉన్నప్పుడు మిగతావి ఇలా ఉన్నా పట్టించుకోరు. ఓకే, ఈ మధ్యలో ఇక పిల్లలు అనే వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిన లైఫ్ ని వాళ్ళకి ఇస్తే వీళ్ళకి ఎవరి లైఫ్ వాళ్ళదే అనుకుంటారు. బయటకు వెళ్తే నీ లైఫ్ నీదే, బయటకు వెళ్తే నా లైఫ్ నాదే, పిల్లల లైఫ్ పిల్లలదే. అంటే అందరికి పరిపూర్ణమైన స్వేచ్ఛ అనమాట చెప్పాలంటే. అంటే కుటుంబం అంటే కొన్ని బంధాలు ఉంటాయి, కొన్ని విలువలు ఉంటాయి, కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, వీటన్నింటికి కలిపితేనే ఒక కుటుంబం అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఫైనాన్సే మెయిన్. అంచేత నీ జీతం నా జీతం, నీ ప్యాకేజీ నా ప్యాకేజీ బాగున్నాయి, దీంతో మనం ఏదైనా కొనుక్కుందాం, పిల్లల్ని ఎలా చదివిద్దాం,
సరే పిల్లలు కూడా అలాగే చదువుకుంటారు, వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు కూడా గట్టిగా అనలేరు, వీళ్ళకి ఒక మైనస్ పాయింట్ ఉంది కాబట్టి రాత్రి 11ంటికి వచ్చావేరా అని కొడుకుని అడగలేదు. ఈవిడే రాత్రి 12ంటికి వస్తుంటే వాడు 11ంటికి వచ్చావని ఏమంటే ఏ నువ్వు రావట్లేదా 12ంటికి అంటాడు. అంచేత వాడితో అనిపించుకోవడం ఎందుకు కాబట్టి ఈవిడ ఊరుకుంటుంది. అంచేత ఈ ఆర్థిక సంబంధమైన బంధాలతో ఉన్నప్పుడు అవి ఎక్కువ కాలం నిలబడవు, ఏదో ఒక రోజున కూలుతుంది. అది అప్పటి వరకు బాగానే ఉంటాయి, కానీ ఏదో ఒక రోజున ఎక్కడో అక్కడ డ్యామేజ్ వస్తుంది. అడ్జస్ట్ అవుతూ చూసి చూడనట్టు వదిలేస్తూ వెళ్ళిపోతుంటారు. నడిచిన నాళ్ళు నడుస్తుంది, చూద్దాం బయటపడ్డప్పుడు సంగతి చూద్దాం అనుకుంటారు అంతే. అంచేత ఇలాంటివి బంధాలు శాశ్వతమైనవి కాదు. ఎప్పుడైతే ఒక కుటుంబం దానికి కొన్ని పరిమితులు ఉంటాయో ఆ పరిమితులకు లోబడి వాళ్ళు సంసారం చేసినప్పుడు పరిమితుల్లో ఉన్నామని అనిపించినా కూడా దానికి ఒక సేఫ్టీ ఉంది, ఒక సెక్యూరిటీ ఉంది, ఒక బాండింగ్ ఉంది. ఇవేమీ ఉండవు మిగతా భాషల్లో. ఆర్థిక సంబంధమైన బంధాలు ఉన్నప్పుడు ఇలాంటివి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.